దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న మాట ఇదే. ఒకవేళ నీవు కూడా అదే పరిస్థితిలో, నీ మూర్ఖత్వాన్ని బట్టి కలిగిన గాయాల ద్వారా, ఎడబాటు వలన కలిగిన బాధల ద్వారా, అనేక మంది స్నేహితుల ద్వారా, నువ్వు నమ్మిన వారే నీకు వెన్నుపోటు పొడిచి గాయాలు చేసి నిన్ను వదిలిపెట్టేస్తే, నువ్వు అనుకోని నిందలు, అవమానాలు నిన్ను చుట్టుముట్టేస్తే, నాతో ప్రేమగా ఎవరు మాట్లాడేవారు లేరండి, ప్రేమగా పలకరించేవారు లేరు, నా బాధల్లో, నా కష్టాల్లో, నా కన్నీటిలో నన్ను ఓదార్చేవారు ఎవరు లేరని ఒకళ్ళని బాధపడుతుంటే, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. విను సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరుడు విను, ప్రభు ఈ మాట నీతోనే మాట్లాడుతున్నారు. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి. యేసయ్య మాటలు ప్రేమగల మాటలు. ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు ఆయన మాటల మాధుర్యాన్ని అర్థం చేసుకుంటే, ఆయన ప్రేమతత్వాన్నంతా మనం అర్థం చేసుకుంటాం. ప్రభువారు చెప్పిన మాట, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమను గురించిన బోధ యేసు ప్రభు చేశారు. ఆయన మనల్ని ప్రేమతో పలకరించేవాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు నోట నుండి వచ్చే దయగల మాటల ద్వారా అనేక మంది ఆదరించబడ్డారని లేఖనాలు సెలవిచ్చాయి. ఈరోజు ఎవరు నీకు లేరా ప్రేమతో మాట్లాడేవాళ్ళు? ఒక్కసారి దేవుని సన్నిధిలో కూర్చో, ప్రభువా అని ప్రేమతో పిలు. యేసయ్యా నీవు తప్ప నాకు ఎవరు లేరు నాయన. ఆనాడు భర్తమై అన్నట్టుగా, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, నన్ను కనికరించు అని కనుక నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఆయన మెల్లనైన స్వరం, ఆయన యొక్క మృదు మధురమైన స్వరం నువ్వు వింటావు. ఆ మాట నీ గొప్ప ఆదరణ, ధైర్యాన్ని ఇస్తుంది. ప్రభు నిన్ను బలపరుస్తాడు.